మన 30 డేస్ స్టేజ్ ఛాలెంజ్లో ఇంకా మనకి 14 డేస్ మాత్రం ఉన్నాయి. వెల్కమ్ టు డే 17 ఆఫ్ మిషన్ రైస్. ఇది మన ప్రజెంట్ బాడీ కండిషన్. సో మెయిన్ నేను ప్లేస్ కోసమో దేనికోసమో కాదు, అసలు నా పొటెన్షియల్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని చెప్పేసి నేనైతే దిగాను. ఈ 30 డేస్లో మనం స్టేజ్ ఎక్కగలమా, స్టేజ్ కండిషన్ తీసుకురాగలమా అని చెక్ చేయడానికి మాత్రమే నేను చూసా. సో ఆల్మోస్ట్ బెంగళూరు కండిషన్ అయితే వస్తుంది రాది అని నాకు కూడా 50-50 డౌట్ అయితే ఉంది. లాస్ట్ వరకు చూద్దాం. ఫస్ట్ మీల్ వచ్చేసి 4 eggs ప్లస్ వే అండ్ 100 ml ఆఫ్ మిల్క్, దాంతో మ్యూస్ చేసుకున్నా. అండ్ 400 grams ఆఫ్ పైనాపిల్ అండ్ 200 grams ఆఫ్ వాటర్ మెలన్. ఇది తీసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ప్రీ వర్కౌట్ మీల్ కింద. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి పుష్, చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్. ఈ పుషప్స్ మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, దాని గురించి నేను రాబోయే రీల్స్లో చెప్తా. ఈరోజు వర్కౌట్ మొత్తం ఐసోలేషన్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఐసోలేషన్ సింపుల్గా చెప్పాలంటే కేబుల్ మూమెంట్స్ ఎక్కువ చేశాను నేను. అండ్ ట్రైసెప్కి మాత్రం నేను నా లాంగ్ హెడ్ని ఎక్కువ ట్రైన్ చేశాను, ఎందుకంటే మనకి లాంగ్ హెడ్ అనేది చాలా వీక్. అండ్ దాంతోపాటు ఎక్కువ హెవీ సెట్స్, పార్షియల్ సెట్స్ చేసాం. అండ్ వర్కౌట్ అయిపోయాక పోస్ట్ వర్కౌట్ కార్డియో కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి 500 grams ఆఫ్ చికెన్ అండ్ 25 kg స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకుని మనం స్లీప్ అయితే వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా బాయ్.